నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి పారిపోతూ ఉన్న ఒక క్రిమినల్ మనం చూసుకుంటే సౌదీ అరేబియా అధికారులు సరిహద్దుల వద్ద పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ సౌదీ అరేబియా దేశాల మధ్య నెలకొన్న సన్నిహిత సహకారానికి నిదర్శనంగా జరిగిన ఒక సంయుక్త భద్రతా ఆపరేషన్లో ఒక క్రిమినల్ కేసులో శిక్ష పడి మిగిలిన జైలు శిక్ష పూర్తి చేయడానికి నిరాకరించి కువైట్ దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. ఇరు దేశాల భద్రతా సంస్థల మధ్య సమన్వయ ప్రయత్నాలు, సమాచార మార్పిడి ద్వారా ఈ అరెస్టు జరిగిందని, దీని ఫలితంగా సాల్మీ సరిహద్దు దాటిన తర్వాత అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు, అలాగే సౌదీ అధికారులు తమకు అప్పగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. నిందితుడిని గుర్తించి పట్టుకోవడంలో వేగంగా స్పందించి సమర్థవంతంగా సహకరించినందుకు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు కువైట్ తన యొక్క ప్రశంసలను తెలియజేసింది. ఈ ఆపరేషన్ ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దీర్ఘకాలిక భద్రతా భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్ నుంచి బయటకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులను నిర్ధారించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. బాధ్యులుగా తేలిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, చట్టం ఎటువంటి మినహాయింపు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుందని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఒక కేసులో జైలు శిక్ష పడితే ఆ యొక్క జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి కువైట్ దేశం నుంచి పారిపోయాడనమాట. సాల్మీ సరిహద్దు దాటి సౌదీ బార్డర్కు వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు పట్టుకొని మళ్ళీ కువైట్ దేశానికైతే ఆ యొక్క క్రిమినల్ని అయితే అప్పగించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.